ప్రఖ్యాత చైనా ఆర్టిస్ట్ ఫ్యాన్ జెంగ్ 87 ఏళ్ల వయసులో బిడ్డకు తండ్రయ్యాడు. ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పారు. తన 4వ భార్య 37 ఏళ్ల జూ మెంగ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. అంతేకాదు ఏకైక జీవ సంబంధమైన కొడుకు ఇతడే అంటూ తన ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుని మరోసారి కుటుంబ వివాదాలను తెరపైకి తీసుకురావడం విశేషం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తనకు కొడుకు పుట్టినట్లు ప్రకటించడం మాత్రమే కాదు, ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకున్నట్లు వెల్లడించారు. తన బిడ్డను ఏకైక సంతానంగా అభివర్ణించారు. కొత్త ఇంట్లోకి మారాం, భార్య కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాగే వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పూర్తిగా తన భార్యకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. 2400 కోట్ల రూపాయల వివాదం, లేటు వయసులో ఫ్యాన్ బిడ్డని కనడం, ఇంటితో సంబంధాలను తెంచుకోవడం సుదీర్ఘ కళా జీవితాన్ని మసకబారుస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఫ్యాన్ కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫ్యాన్ కూతురు జియా ఓహుయ్ సవతి తల్లి జూపై సంచలన ఆరోపణలు చేసింది. తమను తండ్రిని కలవనివ్వడం లేదని, తన తండ్రి 2 బిలియన్ యువాన్ల విలువైన కళాఖండాలను ఆమె రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది. ఫ్యాన్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్లు, కాలిగ్రఫీ నైపుణ్యంతో చైనాలో బాగా పాపులర్. ఆయన పెయింటింగ్స్ దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శితమవుతూ ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్లో తనకంటే 50 ఏళ్ల చిన్నదైన జూ మెంగ్ను పెళ్లాడి వార్తల్లో నిలిచాడు. చైనీస్ మీడియా నివేదికల ప్రకారం అతని రచనలు 2008-2024 మధ్య వేలంలో 4 బిలియన్ యువాన్లకు పైగా ఆర్జించాయి. పలు చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో 1991లో, 2011లో బీజింగ్ వేలంలో 18.4 మిలియన్ యువాన్లకు అమ్ముడుపోవడం విశేషం. అతను సృష్టించే కాలిగ్రఫీ విలువ 0.11 చదరపు మీటరు, ధర 2 లక్షల యువాన్లు. దీన్ని బట్టి చైనాలో ఆయనకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.